కొత్త ప్రభుత్వం వచ్చాక రిటైర్మెంట్ డబ్బులు కూడా ఇవ్వడం లేదని కొంతమంది ఉద్యోగులు హైకోర్టుకు వెళ్లి కేసులు వేస్తున్నారని అన్నారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉద్యోగులకు పదవి విరమణ ఉద్యోగులకు సన్మానించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సిద్దిపేటలోని ఎన్జీఓ భవన్ సామాజిక బాధ్యతతో ఉందన్నారు. ఉద్యోగులు పదవి విరమణ పొందితే కుటుంబ సభ్యులు ఆర్థికంగా కొంత బలపడతామని ఆశపడతారని అన్నారు. మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే హరీష్ రావు గారు విచ్చేసి కార్యక్రమం ఎన్నో పనులున్న ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమం విజయవంతం చేసినందుకు మరియు జీవిత సభ్యులు పేరు పేరున అందరికీ ధన్యవాదాలు. అవార్డు అందుకోబోతున్నటువంటి ఉద్యోగ సోదరీమణులకు పదవి విరమణ పొందబోతున్న వాళ్ళు పదవి విరమణ పొంది కూడా భవన్ నుంచి ఈరోజు సన్మానం పొందుతున్నటువంటి వారికి జర్నలిస్టులకు అందరికీ 76వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. ఇందాక మిత్రులు చెప్పినట్టు ఈ భవన్తో నాకెంతో అవినాభావ సంబంధం ఉంది. సంవత్సరానికి 3 సార్లు క్రమం తప్పకుండా ఈ భవన్లో కార్యక్రమాలు జరుగుతూ ఉంటారు. 15th ఆగస్ట్ కావచ్చు, 26 జనవరి కావచ్చు, అదేవిధంగా ఉపాధ్యాయ దినోత్సవం కావచ్చు. 3 సందర్భాల్లో కూడా ఉపాధ్యాయ దినోత్సవం నాడు ఉత్తమ ఉపాధ్యాయులను సన్మానించుకోవడం, గణతంత్ర దినోత్సవం రోజు మనం ఉత్తమ ఉద్యోగులను సన్మానించుకోవడం, అదేవిధంగా 15th ఆగస్ట్ రోజు విద్యార్థులను మెరిటోరియస్ స్టూడెంట్స్ను మన ప్రభుత్వ పాఠశాలలో చదివి మంచి ర్యాంకులు మార్కులు పొందినటువంటి విద్యార్థులను కూడా మనం గౌరవించుకుంటూ ఉన్నాం. ఈ భవన్ జనరల్గా చాలా చోట్ల కూడా భవన్ అంటే ఏదో రిక్రియేషన్ కోసం రిటైర్డ్ ఉద్యోగుల లేదా ఉద్యోగస్తుల యొక్క ఈవినింగ్ టైం స్పెండ్ చేయడానికి భవన్లు ఉంటాయి. కానీ మన భవన్ ఇది సామాజిక బాధ్యత, గురుతరమైనటువంటి బాధ్యత. అంటే ఉద్యోగులకు ప్రోత్సాహాన్ని, ఉపాధ్యాయుల్లో నూతన ఉత్సాహాన్ని, ఉత్తమ విద్యార్థులను ప్రోత్సహిస్తూ ఈ భవన్ ఎంతో ఆదర్శంగా ముందుకు పోవడం చాలా సంతోషం. గతంలో ఈ భవన్కి అధ్యక్షుడిగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రస్తుత కార్యవర్గం కావచ్చు, ఈ మంచి సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ ముందుకు పోతా ఉన్నారు. చాలా సంతోషం. మరి ఈరోజు కూడా ఉత్తమ ఉద్యోగులుగా బాధ్యతను స్వీకరించి సన్మానం పొందబోతున్న వారందరికీ నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా 8 మంది పదవీ విరమణ పొందబోతున్నటువంటి వారికి కూడా ఈరోజు మనం సన్మానం చేసుకుంటున్నాం. ఒకప్పుడు 8 మంది పదవీ విరమణ పొందినారట. జనరల్గా ఉద్యోగస్తులు రిటైర్ అయితే కొడుకు, కోడలు, బిడ్డ, అల్లుడు, మనవలు, మనవరాలు ఆశపడుతుంటారు. మా తాత రిటైర్ అయ్యింది, మా అమ్మమ్మ రిటైర్ అయ్యింది, నాయనమ్మ రిటైర్ అయ్యింది, ఏమైనా పైసలు వస్తాయని చూస్తుంటారు. జనరల్గా రిటైర్ అయితే ఉద్యోగస్తులు 20-30 ఏళ్ళ తమ సర్వీస్లో రూపాయి నెల నెల కట్టేస్తుంటారు. గ్రూప్ ఇన్సూరెన్స్ కావచ్చు, PSGLI కావచ్చు, గ్రాట్యుటీ కావచ్చు, కమ్యూటేషన్ కావచ్చు, ఇట్లా రకరకాలుగా వాళ్ళకు పదవీ విరమణ సమయంలో డబ్బు వస్తుంది. జీవితం అంతా ఆశ పెట్టుకుంటారు. రిటైర్ అయినాక ఇల్లు కొనుక్కుందామన్నా, రిటైర్ అయినాక అల్లుని కొట్టుకునే మన పైసలు ఉంటే
అది కడదామని, లేకపోతే బిడ్డకి ఏదైనా సాయం చేద్దామని ఆశ పెట్టుకుంటారు, ఎదురు చూస్తుంటారు ఆ పైసల కోసం. కానీ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రిటైర్మెంట్ పైసలు ఎప్పుడు వస్తాయో తెలుస్తుంది. కనీసం 3 నెలలకు ఇస్తాము, 6 నెలలకు ఇస్తాము, ఏడాదికి ఇస్తాము, ఇప్పుడు సగం ఇస్తాము, రేపు సగం ఇస్తాము, గాలి దీపం లెక్కేంటి అంటే అంతా ఆయువునే. మాకు చాలా మంది హైకోర్టుకు పోతున్నారు. ఇప్పటికీ నాకు తెలిసి 200-300 మంది హైకోర్టుకు పోతే హైకోర్టు వడ్డీతో సహా 6 వారాల్లో చెల్లించమని ప్రభుత్వానికి డైరెక్షన్ ఇస్తారు. ఈ మధ్య మన మదపల్లికి చెందిన జెడ్టీహెచ్ఎస్ ప్రధాన ఉపాధ్యాయులు వెంకటేశ్వర గారు కూడా హైకోర్టు పోయింది. నేను రిటైర్ అయినా 6 నెలలు అయింది, నా పైసలు వస్తలేవంటే 6 వారాలలో ఇతనికి డబ్బులు చెల్లించేటని హైకోర్టు ఆదేశం ఇచ్చింది ప్రభుత్వానికి. ఇది ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి.